ఆంధ్రప్రదేశ్ను పాలించిన ముఖ్యమంత్రులందరిలో పేదవారికి విద్య, వైద్యాన్ని అందించిన వారిలో వైఎస్ఆర్ గారు ముందుంటారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఏపీని పాలించారు. ఏ ముఖ్యమంత్రి పేదవారికి చేయనన్ని మంచి పనులు వైఎస్ఆర్ గారు పేదవారికి చేశారు. ప్రతి ముఖ్యమంత్రి ప్రజలను, ఓటర్లను ఒక క్వార్టరు, ఒక బిర్యానీ పొట్లం తీసుకునే ఓటర్లుగానే చూశారు. అలాగే పేదవారిని విద్యకు, వైద్యానికి దూరంగా ఉంచారు. విద్యా, వైద్యం అందకుండా విద్యా, వైద్యాన్ని కార్పొరేట్ పరం చేశారు. పేదవాడిని ఇంకా పేదవాడిగా తయారు చేశారు. రోగం వస్తే లక్షల్లో వైద్య ఖర్చులు భరించలేని స్థితిలో పేదవారు ఉన్నారు. లక్షలు వెచ్చించి కార్పొరేట్ వైద్యాన్ని కొనలేని స్థితిలో పేదవారు ఉన్నారు. ప్రభుత్వ బడులను, ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసి విద్యా వ్యవస్థను కార్పొరేట్ పరం చేశారు. ప్రభుత్వ హాస్పిటళ్లను, వైద్యాన్ని నిర్వీర్యం చేసి వైద్యాన్ని కూడా కార్పొరేట్ పరం చేశారు. పేదవాడి పట్ల విద్య, వైద్యం అనేవి గుదిబండలా తయారయ్యాయి. విద్య, వైద్యం అనేది ప్రభుత్వాల బాధ్యత కాదు అన్న ముఖ్యమంత్రులను చూశాము. విద్యా, వైద్యాన్ని కార్పొరేట్ పరం చేసిన ముఖ్యమంత్రులను చూశాము. ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి ఉన్నత వర్గాలకు సమానంగా పేదవారికి ఉన్నత విద్యను అందించిన విద్యా ప్రదాత డాక్టర్ వైఎస్ఆర్ గారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి ఎంతోమందికి ఉచిత వైద్యాన్ని అందించిన, ఎంతోమందికి కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉన్నత వర్గాలకు, బలిచిన వర్గాలకు సమానంగా పేదవాడికి వైద్యాన్ని అందించిన గొప్ప నాయకుడు. ఎంతోమంది హార్ట్ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ ద్వారా గుండె ఆపరేషన్లు చేయించి వారి ప్రాణాలను కాపాడిన ప్రాణదాత వైఎస్ఆర్ గారు. వ్యవసాయం దండగా, పరిశ్రమలే పండగ అన్న ముఖ్యమంత్రుల వ్యాఖ్యలు తప్పు అని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది అన్న ముఖ్యమంత్రుల వ్యాఖ్యలు తప్పు అని, రైతులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి నుండి రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిన, జలయజ్ఞం ద్వారా నీటిని అందించిన గొప్ప భగీరథుడు, హరిత విప్లవకారుడు వైఎస్ఆర్ గారు. వ్యవసాయం దండగా అనే దుస్థితి నుండి వ్యవసాయాన్ని పండగలా తయారు చేశారు వైఎస్ఆర్ గారు. ప్రతి పేదవాడికి నిలువ నీడ ఉండాలి అనే ఉద్దేశంతో ఇందిరమ్మ పథకం పెట్టి ప్రతి పేదవాడికి పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ పేజ్ 1, పేజ్ 2 ద్వారా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిన గొప్ప గృహదాత వైఎస్ఆర్ గారు. ప్రతిపక్షాన్ని తుదముట్టించడం నా అభిమతం కాదు, ప్రతిపక్షాన్ని ఓడించడం మాత్రమే నా అభిమతం అని చాటుకున్న గొప్ప నాయకుడు వైఎస్ఆర్ గారు. ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళాలి, ప్రజల వద్దకే వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో రచ్చబండ కార్యక్రమాన్ని పెట్టి, రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వర్ధంతి సందర్భంగా ఇవేమ అశ్రు నివాళి. కాకిల కలకాలం బతకడం కాదు, హంసల 6 ఏళ్ళు బతికినా చాలు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం వైఎస్ఆర్ గారు. తోడేళ్ల గుంపుల పట్ల, నక్కజిత్తుల నాయకుల పట్ల సింహ స్వప్నంలా ఉండి పేదవారికి అభయహస్తాన్ని అందించిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ గారి 14వ వర్ధంతి సందర్భంగా ఇవేమ అశ్రు నివాళి. జోహార్ వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ గారు మరణించిన, వైఎస్ఆర్ గారి పథకాల ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఇలా ప్రతి ఒక్కరు ఎవరైతే వైఎస్ఆర్ గారి ద్వారా లబ్ధి పొందిన పేదలు ఎవరైతే ఉంటారో వారి గుండెల్లో వైఎస్ఆర్ గారు కలకాలం నిలిచి ఉంటారు. జోహార్ వైఎస్ఆర్ గారు.